భగవద్గీతను కించపరిచేలా వీడియో చేసిన బిత్తిరి సత్తిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎట్టకేలకు దిగొచ్చి క్షమాపణలు చెప్పారు. తాను కావాలని భగవద్గీతపై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, స్పెల్లింగ్ మిస్టేక్ కారణంగా ఇలా జరిగిందని తెలిపారు. తన వ్యాఖ్యల వల్ల మిత్రులు, శ్రేయోభిలాషులకు ఇబ్బంది కలుగుంటే తనను క్షమించాలని కోరారు. అలాగే కొంతమంది కావాలనే తన వీడియో క్లిప్పులను కట్ చేసి ట్రోల్ చేస్తున్నారని, అలాంటి వారిపై తాను చట్టపరంగా ఎదుర్కొంటానని వీడియోలో చెప్పుకొచ్చారు. తెలంగాణ యాస్తో బిత్తిరి సత్తి అలియాస్ చెవిళ్ల రవి ఎంతో ఫేమస్ అయ్యారు. పలు సినిమాల్లో కూడా ఈ తరహా భాషతో నటుడిగా గుర్తింపు పొందారు. అయితే ఏది చేసినా ఒక చెల్లుతుందనుకున్నాడో ఏమో కానీ భగవద్గీతను అవమానించేలా పేరడిగా మాట్లాడాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయితే దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు హిందూ సంఘాలు సైతం బిత్తిరి సత్తిపై మండిపడ్డాయి. వీడియో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ సర్వత్రా బిత్తిరి సత్తిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక ఎట్టకేలకు దిగొచ్చి తన తప్పును క్షమించాలని సారీ చెప్పారు. అయితే తప్పు చేయటం ఎందుకు, సారీ చెప్పడం ఎందుకు, ఇలాంటి సున్నితమైన అంశాలు కూడా తెలియకపోతే ఎలా అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. అందరికీ నమస్తే. నేను రవికుమార్ కావలి, మీ బిత్తిరి సత్తి. అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు. సో అందులో వాస్తవం ఏమీ లేదు. నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్, రీల్స్ లాగా, షార్ట్స్ లాగా పెడుతుంటా. అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యింది. సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా, పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా, ప్రచారం చేస్తుంటా. నా అభిమానులు, శ్రేయోభిలాషులు, నన్ను ప్రేమించేటోళ్ళు, నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా. కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా. ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా 15 ఏళ్ల నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్ధి అయిందో ఇక వాళ్ళకి విఘ్నతకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ. ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి, మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను వీడియోలు తీస్తుంటాను. థ్యాంక్ యూ.